హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. సో మనం రీసెంట్గా ఆల్రెడీ బెర్జీలస్ గురించి చూసాం. నెక్స్ట్ మీకు మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ గురించి ఉంది నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్లో. సో జస్ట్ ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఈజ్ మెటా అరౌండ్ ప్యూర్లో. బట్ చాలామంది వ్యూస్ చూస్తే చాలామంది కంటెంట్ చూడట్లేదు. కాబట్టి నేను జస్ట్ ఒకసారి క్విక్ రివిజన్ చేయాలి కాబట్టి మీకు మెటల్స్, నాన్ మెటల్స్ గురించి ఒకసారి నార్మల్గా స్మాల్ ఇంట్రడక్షన్ వాటి గురించి చెప్పేసి మీకు వెళ్ళిపోతానండి టాపిక్లోకి. సో మెటల్స్ ఫస్ట్ ఏంటంటే మెటల్స్ ప్రాపర్టీస్, మెటల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. మెటల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ మెటల్స్ ఆర్ మేలీబుల్. మేలీబుల్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక ఫిగర్స్ చూపిస్తాం మీకు. మెటల్స్ ఇప్పుడు ఒక గోల్డ్ని తీసుకుని మీరు దాన్ని గట్టిగా కొట్టేటప్పుడు అది మీకు ఎలా ఫామ్ అవుతుందండి? థిన్ షీట్స్గా ఫామ్ అవుతుందండి. ఆ థిన్ షీట్స్గా ఫామ్ అవడానికి మీరు ఏమంటారంటే మేలీబుల్ అంటారు. ఓకేనా? అండ్ ఆ థిన్ షీట్స్ని ఏమంటారంటే ఫాయిల్స్ అని అంటారు. ఓకేనా? థిన్ షీట్స్గా ఫామ్ అవుతాయి, దాన్ని ఏమంటారంటే ఆ ప్రాపర్టీని మేలీబిలిటీ అంటారు. అండ్ ఈ మేలీబిలిటీ మీకు దేనికి ఎక్కువగా ఉంటుందంటే గోల్డ్కి, సిల్వర్కి మోస్ట్ మేలీబుల్ అంటే వాటిని ఏమంటారంటే మోస్ట్ మేలీబుల్ మెటల్స్ అంటాము, గోల్డ్ని, సిల్వర్ని. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ మేలీబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటల్ని గట్టిగా కొట్టేటప్పుడు మనకు థిన్ షీట్స్గా ఫామ్ అవుతుంది, దాన్ని మేలీబిలిటీ అంటాము. అండ్ ఆ థిన్ షీట్స్గా ఫామ్ అయ్యేటప్పుడు వాటిలో మనకి ఎటువంటి బ్రేకింగ్ అనేది ఉండదు. అండ్ ఆ థిన్ షీట్స్గా ఫామ్ అయితే వాటిని మనం ఏమంటారంటే ఫాయిల్స్ అని అంటాం. ఓకేనా? అండ్ మీకు ఈ మేలీబిలిటీ అనేది అన్ని మెటల్స్కి ఈక్వల్గా ఉండదు. ఓకేనా? ఇవి మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదంతా చూడండి, సిల్వర్ ఫాయిల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం స్వీట్స్లోని, జస్ట్ మీరు గుర్తుంచుకోండి. అల్యూమినియం ఫాయిల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం మెడిసిన్స్లో, ఇలా జస్ట్ గుర్తుంచుకోండి. ఏమంత నో నీడ్, బట్ స్లైడ్ని అయితే ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ ఆర్ డక్టైల్. మెటల్స్ డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే వాటిని మనం ఎక్కువగా ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ని ఒక 1 గ్రామ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎంతవరకు మనం దాన్ని సాగదీయచ్చు అంటే 2 కిలోమీటర్స్ లెంత్ వరకు మనం ఆ గోల్డ్ని మనం సాగదీయచ్చండి. జస్ట్ 1 గ్రామ్ అంటే ఎంత ఉంటుంది? 1 గ్రామ్ని మనం 2 కిలోమీటర్స్ వరకు మనం దాన్ని బాగా స్ట్రెచ్ చేయవచ్చు. దాన్ని ఏమంటామంటే డక్టైల్ ప్రాపర్టీ అంటారు. ఓకేనండి? మెటల్స్కు ఈ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ మేలీబిలిటీ అండ్ ఈ మేలీబిలిటీ ఎలా అన్నింటికీ ఈక్వల్గా ఉండదో, ఇది కూడా మనకి మెటల్స్ యొక్క డక్టైల్ ప్రాపర్టీ కూడా అన్నింటికీ ఈక్వల్గా ఉండదు. సో మోస్ట్ డక్టైల్ మెటల్స్ అంటే ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్. గుర్తుంచుకోండి. మోస్ట్ మేలీబుల్ మెటల్స్ కూడా అక్కడ ఏమున్నాయి, ఇక్కడ మోస్ట్ డక్టైల్ మెటల్స్ ఏమున్నాయి, ఇవి జస్ట్ మీరు గుర్తుంచుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. జస్ట్ చూడండి, నేను నార్మల్గా రివిజన్ చేస్తున్నాను, అన్నింటినీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. సో మీకు హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని మీకు మెటల్స్ అనేవి వాటి నుండి పాస్ చేస్తాయి. గుడ్ కండక్టర్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే హీట్ని, ఎలక్ట్రిసిటీని వాటి నుండి పాస్ చేయగలిగితే వాటిని గుడ్ కండక్టర్స్ అంటారు. అది బ్యాడ్ కండక్టర్స్ అయితే వాటి నుండి ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ ప్రొడ్యూస్ అవ్వదు, పాస్ అవ్వదు. అండ్ వాటిని ఏమనొచ్చు అంటే ఇన్సులేటర్స్. ఓకేనా? ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ వాటి నుండి పాస్ అవ్వకపోతే వాటిని మనం ఇన్సులేటర్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ అని అంటాము. సో ఇక్కడ మీకు ఏంటి, ఇక్కడ మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇక్కడ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఏమంటామంటే మనం సిల్వర్ని అంటామండి. సిల్వర్ని ఏమని చెప్తామంటే బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇలాంటివి మీకు బిట్స్లో వస్తే గుర్తుంచుకోండి. అండ్ సిల్వర్ తర్వాత ఏంటంటే కాపర్ అనేది సెకండ్ బెస్ట్ కండక్టర్. ఓకేనా? కాపర్ తర్వాత ఏంటంటే అల్యూమినియం. ఓకేనా? ఫస్ట్ అనేది సిల్వర్ బెస్ట్ కండక్టర్, అండ్ నెక్స్ట్ కాపర్, అండ్ నెక్స్ట్ ఏంటంటే అల్యూమినియం. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఏంటంటే మనకి మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో చెప్పేసాను. అండ్ మెటల్స్ ఆర్ లస్ట్రస్ అంటే ఏంటంటే షైనింగ్ సర్ఫేస్ అనమాట. ఇప్పుడు గోల్డ్ని చూసారనుకోండి, గోల్డ్ని చూసినా సిల్వర్ని చూసినా మీకు అక్కడ చూడండి, ఇక్కడ మీకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి చూస్తే మనకు మెరుస్తున్నట్టు ఉంటాయి. సో మెటల్స్గా ప్రాపర్టీ ఉందన్నమాట. మెటల్స్ ఆర్ లస్ట్రస్. ఓకేనా? లైక్ షైనింగ్. అండ్ మెటల్స్ జనరల్లీ హార్డ్. ఇది మనకు తెలుసు. మెటల్స్ అనేవి స్మూత్గా ఉంటాయి, ఉండవండి. మెటల్స్ అనేవి హార్డ్గా ఉంటాయి. ఆ హార్డ్నెస్ కూడా ఒక్కొక్క మెటల్కి ఒక్కలా ఉంటుంది. అన్నిటికీ ఈ మెటల్కి ఒకటి, ఈ మెటల్కి ఒకటి అన్నట్టు ఉండదు. అన్ని మెటల్స్కి ఈక్వల్ హార్డ్నెస్ అనేది ఉండదు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మీకు ఇచ్చాను. వెరీ హార్డ్ అనేది ఏంటంటే ఐరన్, అల్యూమినియం, కాపర్ ఇలాంటి వీటికి మీకు వెరీ హార్డ్ అని చెప్పి కొన్నిటికి ఉంటుంది. అంటే వాటిని మనం నైఫ్తో కట్ చేయలేమన్నమాట. ఓకేనా? అండ్ ఇంకా సోడియం, కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్ కూడా తెలుసుకోండి. సోడియం అండ్ పొటాషియం అనేవి మీకు సాఫ్ట్గా ఉంటాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని మెటల్స్ అంటే అన్ని మెటల్స్ మీకు సాఫ్ట్గా హార్డ్గా ఉంటాయి, కానీ అన్నిటికీ ఒకటే హార్డ్నెస్ ఉండదు. లైక్ ఇప్పుడు కొన్ని మెటల్స్ ఉన్నాయి, సోడియం కానీ పొటాషియం కానీ తీసుకున్నాం అనుకున్నా, అవి కూడా మెటల్సే, కానీ అవి మీకు సాఫ్ట్గా ఉంటాయి. ఓకేనా? సో ఇలాంటివి మీకు బిట్స్లో రావచ్చు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మెటల్స్ హ్యావ్ హై టెన్సైల్ స్ట్రెంత్. అలా ఉండడం వల్లనే వాటిని మనం బిల్డింగ్స్లో కానీ, బ్రిడ్జెస్లో కానీ, రైల్వే లైన్స్లో కానీ వీటిలో మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాటికి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ స్టీల్ తీసుకున్నాం అనుకోండి, స్టీల్లో ఏమేమి ఉంటాయి మీకు ఐరన్, కార్బన్ మిక్స్ అయి ఉంటుంది. గుర్తుంచుకోండి. స్టీల్ దేనిదేని ఎల్లో అంటే మనకి ఐరన్ అండ్ కార్బన్ యొక్క ఎల్లో అయినా మనం స్టీల్ అని అంటాము. సో ఆ స్టీల్ని మనం ఎక్కువగా రైల్వే లైన్స్లో, బ్రిడ్జెస్లో యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే దానికి హై టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఉండడం వల్ల. ఓకేనమ్మా? ఇదే అది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇది కూడా మీకు వస్తుంటాయి బిట్స్లో. మెటల్స్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. చూడండి, నాన్ మెటల్స్ అయితే మీకు సాలిడ్లో ఉంటుంది, లిక్విడ్లో ఉంటుంది, గ్యాసెస్లో ఉంటుంది. ఎక్కడంటే అట్ రూమ్ టెంపరేచర్. కానీ ఓన్లీ మెటల్స్ అనేవి మీకు
ఓన్లీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి రూమ్ టెంపరేచర్ దగ్గర. కానీ ఎక్సెప్ట్ దేనికి అంటే మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ ఒకటి మీకు రూమ్ టెంపరేచర్ దగ్గర మీకు లిక్విడ్గానే ఉంటుంది, ఓకేనా. సో ఎక్సెప్ట్ మెర్క్యూరీ మిగతా అన్ని మెటల్స్ కూడా ఏంటంటే మీకు రూమ్ టెంపరేచర్లో సాలిడ్ ఫామ్లో ఉంటాయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ జనరల్లీ హ్యావ్ హై మెల్టింగ్. చూడండి మెటల్స్కి మీకు మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ హై రేంజ్లో ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మెటల్స్ జనరల్లీ హ్యావ్ హై డెన్సిటీస్. మెటల్స్ మధ్య డెన్సిటీస్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ దేనికంటే సోడియం పొటాషియంకి మాత్రం చూడండి ఎక్కువగా ఎక్సెప్షన్స్ మెటల్స్లో మీకు సోడియం పొటాషియంకి వస్తే సోడియం పొటాషియన్స్ అనేవి మీకు సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్ ఉండవు. అండ్ సోడియం పొటాషియన్స్ అనేవి మీకు హై డెన్సిటీ చూపించవు, లో డెన్సిటీ చూపిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మెటల్స్ అన్నిటికీ మీకు సిల్వర్ అండ్ గ్రే కలర్ ఉంటుంది. ఇందులో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గోల్డ్కి ఎల్లో కలర్ చూపిస్తుంది, కాపర్కి రెడిష్ బ్రౌన్ చూపిస్తుంది, ఓకేనా. సో అన్ని మెటల్స్ సిల్వర్ అండ్ గ్రే, ఎక్సెప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి గోల్డ్ అండ్ కాపర్కి తప్ప. మెటల్స్ సొనరస్ అంటే ఏంటంటే సౌండ్ అనమాట. అక్కడ మీకు రింగింగ్ సౌండ్ వినిపిస్తుంటుంది. ఇప్పుడు గంటని కొట్టిన ఇలాంటివి మనకు ఉంటుంటాయి కదా, గిటార్ సితార్ ఇలాంటివి మనం ప్లే చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో అవి కూడా మెటల్స్ సొనరస్. అండ్ నాన్ మెటల్స్ అనేవి మీకు నెక్స్ట్ నాన్ మెటల్స్ అనేవి మీకు ఎలా ఉంటాయంటే నాట్ మెలీబుల్ అండి. మీకు మెటల్స్ అనే అర్థం అయితే నాన్ మెటల్స్ అనేది తెలిసిపోతాయి. నాన్ మెటల్స్ అనేవి మీకు నాట్ మెలీబుల్ అంటే ఏంటి, అక్కడ మీకు థిన్ షీట్స్గా ఫామ్ అవ్వవు అంటే అక్కడ మీకు అర్థం ఏంటి, అక్కడ మీకు బ్రేకింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు అక్కడ దేన్నైనా కొట్టేటప్పుడు మీకు అక్కడ బ్రేక్ అనేది అవుతూ ఉంటుంది. వాటిని మనం ఏమంటాం అంటే బ్రిటిల్ అనే అంటాం, ఓకేనా. మీకు మేలిబిలిటీ ప్రాపర్టీని నాన్ మెటల్స్ చూపించవు. సో ఏ ప్రాపర్టీ చూపిస్తాయి అంటే బ్రిటిల్ అంటే ఈజీగా పీసెస్గా బ్రేక్ అవుతూ ఉంటాయి మనం దేంతో కొట్టేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సల్ఫర్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ మీకు నాన్ మెటల్స్ చూపించాము. ఇలాంటివన్నీ మీకు నాట్ మెలీబుల్, ఓకేనండి. సో ఇలాంటివి మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అక్కడ మీకు అక్కడ డక్టైల్ ప్రాపర్టీ చూపించే మెటల్స్, ఇక నాన్ మెటల్స్ అనేవి మీకు డక్టైల్ ప్రాపర్టీ చూపించవు. డక్టైల్ అంటే ఏంటి, అక్కడ మీకు స్ట్రెచ్ చేయగలగాలి, ఇక్కడ మీకు చూపించవు. ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు నాన్ మెటల్ అక్కడ మీకు అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ మీకు బ్యాడ్ కండక్టర్స్ ఆర్ నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఓకేనా. ఎన్ని నేమ్స్ చెప్పారు చూడండి. గుడ్ కండక్టర్స్కి ఆపోజిట్ బ్యాడ్ కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్, ఓకేనా. ఇవి కూడా మీరు ఎగ్జాంపుల్స్ చూడండి, అర్థమైపోతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను క్లాస్లో చేశాను, బట్ జస్ట్ మీకు ఆ సబ్ హెడ్డింగ్స్ ఒకసారి గుర్తు చేస్తే గుర్తు వస్తుందని. అండ్ నెక్స్ట్ నాన్ మెటల్స్, అక్కడ మెటల్స్ అనేవి మీకు లస్ట్రస్, ఇక్కడ నాన్ మెటల్స్ అనేవి లస్ట్రస్ చూపించు అంటే షైన్ అవ్వవు, కాబట్టి ఎలా ఉంటాయి డల్గా ఉంటాయి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ అయోడిన్ ఒకటి మీకు ఎక్సెప్షన్స్ గుర్తుంచుకోండి. స్లైడ్ చూసేయడం కాదు, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే అందులో మీకు ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో అయోడిన్ ఒకటి మీకు అక్కడ ఎక్సెప్షన్. అయోడిన్ అనేది మాత్రం మీకు లస్ట్రస్ అంటే అయోడిన్ అనేది నాన్ మెటల్ కానీ అక్కడ మీకు లస్ట్రస్ ప్రాపర్టీని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి నాన్ మెటల్స్, అక్కడ మీకు మెటల్స్ అనేవి సాఫ్ట్గా ఉండవు, హార్డ్ ఉంటాయి. బట్ ఎక్సెప్షన్స్ అక్కడ మీకు చెప్పాను సోడియం అండ్ పొటాషియం. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మీకు నాన్ మెటల్స్ అనేవి మీకు సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్ ఉండవు. ఇక్కడ మీకు ఎక్సెప్షన్స్ ఉన్నాయా లేవా అనేది మీరు చూడండి. డైమండ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు హార్డ్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కూడా మీరు ఎక్సెప్షన్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. అండ్ నాన్ మెటల్స్ అనేవి మీకు అవి అయితే మీకు స్ట్రాంగ్గా ఉంటాయి, ఇక్కడ నాన్ మెటల్స్ అయితే మీకు స్ట్రాంగ్గా ఉండవు, ఓకేనా. అండ్ ఇంకా ఏంటి ఇక్కడ మీకు చెప్పాను అక్కడ మెటల్స్ అనేవి ఓన్లీ సాలిడ్ ఫామ్లో దొరుకుతాయి రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్సెప్ట్ మెర్క్యూరీ అని చెప్పి. ఇక్కడ నాన్ మెటల్స్ అయితే సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాసెస్లో ఉంటాయి. సాలిడ్లో ఉండేవి ఏంటి అంటే సపోజ్ గ్యాసెస్ ఫామ్లో ఉండేవి ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఇలాంటివి. సాలిడ్ ఫామ్లో ఉండేవి బోరాన్, కార్బన్ ఇలాంటివి ఉంటాయి. అండ్ లిక్విడ్ ఫామ్లో అయితే బ్రోమిన్ ఒకటే ఉంటుందండి. బ్రోమిన్ ఒకటి అక్కడ మీకు లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది నాన్ మెటల్స్లో. సో నెక్స్ట్ ఏంటంటే సాలిడ్ నాన్ మెటల్స్ హ్యావ్ కంపారిటివ్లీ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అక్కడ మీకు మెటల్స్ అయితే మీకు హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, ఇక్కడ నాన్ మెటల్స్ అయితే మీకు లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్. నాన్ మెటల్స్ హ్యావ్ లో, అక్కడ మీకు హై డెన్సిటీ చూపిస్తాయి, ఇక్కడ మీకు ఇవి లో డెన్సిటీ చూపిస్తాయి, ఓకేనా. అండ్ డెన్సిటీ ఇక్కడ మీకు అయోడిన్ డెన్సిటీ ఒకటి చూడండి హైగా ఉంటుంది ఇక్కడ. అండ్ నాన్ మెటల్స్ హ్యావ్ మెనీ, అక్కడ మీకు ఓన్లీ గ్రే కలర్ అని చెప్పాను. అండ్ ఎక్సెప్షన్స్ చెప్పాను అక్కడ గోల్డ్ అండ్ కార్బన్ తప్ప, మిగతా అన్నీ మీకు అక్కడ గ్రే కలర్ అలా ఉంటాయి. నాన్ మెటల్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అండ్ నెక్స్ట్ అక్కడ మీకు అవి సొనరస్ ప్రాపర్టీ చూపిస్తాయి, ఇక్కడ మీకు ఇవి సొనరస్ ప్రాపర్టీని చూపించవు, ఓకేనా. మెటలాయిడ్స్ అంటే ఏంటంటే అటుకి ఇటుకి అంటే ఆ రెండింటి ప్రాపర్టీస్కి మధ్యలో ఉంటాయి అక్కడ మీకు, ఓకేనా. మెటల్స్కి నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ మధ్యలో ఉండే మీకు ఏంటంటే మెటలాయిడ్స్. సో మెటలాయిడ్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, సిలికాన్, జెర్మేనియం అండ్ ఇంకా ఆర్సెనిక్ ఇలాంటివన్నీ మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో సపోజ్ సిలికాన్ గురించి చూస్తే ఇక్కడ చూడండి ఈ బిట్ కూడా మీకు వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ ఏంటంటే అవి సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ లైట్ పై మీరు చూసేటప్పుడు ఇలా మీకు పైన మీకు ఇలా సోలార్ ప్యానెల్ అనేది ఉంటుంది. ఆ పైన ఆ లోపల మీకు ఏముంటాయంటే ఇలా సోలార్ సెల్స్ అనేవి ఉంటాయండి. సో ఈ ప్లేట్ పైన మీకు ఎప్పుడైతే మీకు అక్కడ సన్లైట్ అనేది పడుతుందో, సన్లైట్ అనేది అక్కడ మీకు ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ సన్లైట్ యొక్క ఎనర్జీని ఈ సిలికాన్స్ ఏమో అబ్జర్వ్ చేసుకుంటాయి. నార్మల్గా అయితే సిలికాన్ అనేది ఏంటంటే మీకు బ్యాడ్ కండక్టర్ అంటే ఇన్సులేటర్ అనమాట. దాని నుండి హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పాస్ అవ్వదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ మీకు సన్లైట్ అనేది పడిందో ఆ సిలికాన్ యొక్క టెంపరేచర్ అది పెంచి సిలికాన్ని అక్కడ గుడ్ కండక్టర్లా బిహేవ్ చేసేలా చేస్తుందండి, ఓకేనా. సో ఇలాంటివి మీరు గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం బిట్స్లోకి వెళ్దామండి. సో ప్రీవియస్ పేపర్స్ బిట్స్ చేద్దాం నెక్స్ట్ మనం బిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్ ఏంటి అంటే జస్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ మనకి మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ కదా. ఇందులో మనం ఏం చూసుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ పాయింట్ నేను మీకు ఒకటి చెప్పలేదు అక్కడ. ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్ అంటే మీకు మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ చూసాం కదా. ఇప్పుడు మెటల్స్కి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ కూడా ఉంటుందండి. ఓకేనా, అవి ఎలక్ట్రికల్లీ పాజిటివ్ అనమాట, అవి నెగిటివ్ నేచర్ అనేది ఉండదు. మెటల్స్కి ఎలక్ట్రికల్లీ పాజిటివ్ నేచర్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ దానికి. నెక్స్ట్ ఏంటంటే 3 of the 4 వర్డ్స్ చూడండి. ఇక్కడ మీకు ఒకటి మీకు డిఫరెంట్ అని చెప్పాడు, జర్మేనియం ఇచ్చాడు, సిలికాన్ ఇచ్చాడు, గలీలియం ఇచ్చాడు, పొటాషియం ఇచ్చాడు. ఇక్కడ మీకు ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ గురించి చెప్పాలండి. దీని గురించి చెప్పాలంటే మీకు ఇది 10th క్లాస్లో వస్తుంది. సో జస్ట్ ఇప్పుడు మీరు నార్మల్గా గుర్తుంచుకోండి, ఇది ఒకటి పీకి రిలేటెడ్ అండి, అండ్ రిమైనింగ్ 3 కూడా మీకు ఎస్ బ్లాక్కి సంబంధించినవి. కాబట్టి మనకి ఎస్పీడిఎఫ్ ఇవన్నీ మనకి నెక్స్ట్ వస్తాయండి. ఎస్కేఎన్ రిలేటెడ్, పీకేఎన్ రిలేటెడ్ ఇవన్నీ మనం చూద్దాము. సో 10th క్లాస్లో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో ఇప్పటికైతే మీరు బి అని గుర్తుంచుకోండి, దాన్ని పొటాషియం అని గుర్తుంచుకోండి. అది ఓన్లీ దేనికంటే అది ఓన్లీ ఎస్కి రిలేటెడ్, మిగతా అన్ని పీకి రిలేటెడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఏ పాత్లో ఉంటుందో కూడా మీరు చెప్పొచ్చండి. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మనకి ఆటం అనేది ఇలా ఉంటుంది, మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు ఇలా తిరుగుతూ ఉంటాయని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. అది ఏ షేప్ అంటే అది మనకి కర్వ్డ్ షేప్లో వెళ్తుందమ్మా. సో వాటి యొక్క పాత్ ఏంటి అంటే కర్వ్డ్ షేప్. నెక్స్ట్ డ్యూ టు విచ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ ఇట్ ఈస్ ఈజీ టు మేక్ వాయిల్స్. చూడండి, మనం గోల్డ్ని తీసుకుని దాన్ని గట్టిగా కొట్టేటప్పుడు థిన్ షీట్స్గా ఫామ్ చేస్తాం, దానివల్ల మనకి ఏం అక్కడ వస్తుంది, వాయిల్స్ అనేవి తయారవుతున్నాయి అంటే అది ఏ ప్రాపర్టీ అంటే మనకి మేలిబిలిటీ. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్గా మనం ఫామ్ చేయడాన్ని ఏమంటాం మనం? డక్టిలిటీ కాదు కదా. డక్టిలిటీ అంటే అది మనకి స్ట్రెచింగ్ చేయగలదు. సొనరస్ అంటే సౌండ్. ఇవి మనకి ఆల్రెడీ తెలుసు. సో మీరు ఆల్రెడీ క్లాస్ వినుంటారు ఇప్పుడు నార్మల్గా. సో మెలిబిలిటీ కదండి, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ మెటల్స్. చూడండి, మీకు మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ తెలిస్తే ఏది ఇన్కరెక్ట్ అని తెలుస్తుంది. వాటికి డక్టైల్ అండ్ మెలిబుల్ ప్రాపర్టీ ఉంటుంది, కరెక్టే కదా. అండ్ దే ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, అది కూడా కరెక్టే కదా. అండ్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, అది కూడా కరెక్టే కదా. దే ఆర్ ఎలక్ట్రికలీ పాజిటివ్ అని ఇస్తే ఇది కరెక్ట్, బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, దే ఆర్ ఎలక్ట్రికలీ నెగిటివ్ అని ఇచ్చాడు, ఇదే కదా ఇన్కరెక్ట్. సో మన ఆప్షన్ టీ. నెక్స్ట్ ఏంటి అంటే ద మెటల్ ఈజ్ ఫౌండ్ ఇన్. చూడండి, మనకి మెటల్స్ అనేవి మనకి ఎలా అంటే అదర్ మెటల్స్తో కానీ, కాంపౌండ్స్తో కానీ, నాన్ మెటల్స్తో కానీ, మెటలాయిడ్స్తో మనకి దేంతో మిక్సర్ అవి దేంతో మనకి మిక్సింగ్ అనేవి అవ్వండి, అవి ఓన్లీ ఫ్రీ స్టేట్లో ఉంటాయి. సో ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందంటే బి అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్. చూడండి, ఇక్కడ మీకు ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, కింద నుండి వద్దాం. వాటికి లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అంటున్నాడు. నాన్ మెటల్స్ గురించి కదా. నాన్ మెటల్స్కి లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్ కరెక్ట్నే. అండ్ దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్ అని చెప్పాను. ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇది కూడా కరెక్టే. అండ్ దే ఆర్ నాట్ మెలిబుల్ అండ్ డక్టైల్, ఇది కూడా కరెక్టే. అండ్ ఇక్కడ ఓన్లీ ఇన్ సాలిడ్ ఇచ్చాడు. ఓన్లీ ఇన్ సాలిడ్లో కాదు కదండి, మనకి లిక్విడ్లో, సాలిడ్లో, గ్యాసెస్లో మనకి అక్కడ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇది మనకి రాంగ్. సో మన ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండ్ ఇన్ ఆల్ 3 స్టేట్స్. చూడండి, ఆల్ 3 స్టేట్స్లో మనకి ఉండే మెటల్సా నాన్ మెటల్సా మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. నాన్ మెటల్స్ ఒకటి మీకు ఆల్ 3 స్టేట్స్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ మెటల్ ఈజ్ ఇన్కరెక్ట్. చూడండి, మెటల్స్ ఇన్కరెక్ట్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఆల్ మెటల్స్ హ్యావ్ షైన్ అండ్ కెన్ బి పాలిష్డ్, అది కరెక్టే కదా, అన్నీ షైన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ లిక్విడ్ అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ మనకి అక్కడ ఏం తెలుసు, సాలిడ్ ఫామ్లో ఉంటాయి, కానీ మనకి మెర్క్యూరీ ఒక్కటి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, కానీ వాడు ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ లిక్విడ్ ఇచ్చాడు, ఇది ఇన్కరెక్ట్ కదా. సో మన ఆప్షన్ ఇదే. అండ్ ఇంకా ఏంటి, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇవి హై, ఇది కూడా కరెక్టే. అండ్ ఆల్ మెటల్స్ ఆర్ మెలిబుల్ అండ్ డక్టైల్, ఇది కూడా కరెక్టే కదా. సో మన ఆప్షన్ ఏంటంటే బి. అండ్ నెక్స్ట్ 146, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్. ఇందాక మీకు చెప్పాను మోస్ట్ డక్టైల్ ప్రాపర్టీని, మీకు అక్కడ ఏముంటుంది, సిల్వర్ ఉంటుంది కదమ్మా. మోస్ట్ డక్టైల్ ప్రాపర్టీ అక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుందండి, మోస్ట్ డక్టైల్ ప్రాపర్టీ అనేది ఇక్కడ మనకి ఆప్షన్లో గోల్డ్ అనేది ఏం లేదు. గోల్డ్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఏయు. మీకు గోల్డ్ సిల్వర్ రెండు ఇస్తే చూస్తారు, కాకపోతే ఇక్కడ మనకి సిల్వర్ ఇచ్చాడు కాబట్టి మోస్ట్ డక్టైల్ ప్రాపర్టీ దేనికంటే సిల్వర్కి, ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ టు మేక్ ఐరన్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. చూడండి, ఇక్కడ ఐరన్ని మీకు దేంతో మీకు తయారు చేస్తే అక్కడ హార్డ్గా స్ట్రాంగ్గా ఉంటుందంటే ఐరన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, అదొక ఎలాయ్ అని చెప్పి. ఐరన్ అనేది మనం దేంతో మిక్స్ చేస్తామంటే కార్బన్తో మిక్స్ చేస్తాం, ఇది మీకు మ్యాక్సిమం తెలుసండి. ఐరన్ని కార్బన్తో మిక్స్ చేస్తాం స్ట్రాంగ్గా ఉండడం కోసం. అండ్ మోస్ట్ డక్టైల్ మెటల్ చూడండి, మీకు ఇందాకే చెప్పాను మోస్ట్ డక్టైల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పి. మీకు ఇందాక ఆప్షన్లో గోల్డ్ అంటే ఏయు అండి, గోల్డ్ ఇందాక ఇవ్వలేక సిల్వర్ పెట్టా. ఇక్కడ మనకి సిల్వర్ ఇచ్చాడు, గోల్డ్ ఇచ్చాడు, కాబట్టి మనకి మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మనం గోల్డ్ ఇవ్వాలి, ఓకేనా. సో మన ఆప్షన్ ఏంటంటే బి అండి, బి అనేది గోల్డ్, ఓకేనా. సో ద మోస్ట్ డక్టైల్ మెటల్ అనేది గోల్డ్. అండ్ మెలిబుల్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్. మెలిబిలిటీ అనేది మనకి దేనికి ఉంటుందండి, మెటల్స్గా నాన్ మెటల్స్గా.
గ్యాసెస్గా, నాన్ మెటాలిక్ కాంపౌండ్స్గా, ఓన్లీ మెటల్స్కి అది ఉంటుంది, మెటల్స్కి మాత్రమే ఉంటుంది మెలిబుల్ ప్రాపర్టీ. సో ఆప్షన్ బి. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటల్ ఇన్ విచ్ ఇట్ సర్ఫేస్ ఈ షైనీ? చూడండి మనకి సర్ఫేస్ షైనీ ఉండే ప్రాపర్టీ ఏంటది మనకి లస్టర్ కదా. సో ఆప్షన్ ఏమవుతుంది అక్కడ డి అవుతుంది, ఆప్షన్ డి. 150 ఆప్షన్ డి. నెక్స్ట్ 151 ద మెటల్ ఈజ్ మెలిబుల్ అండ్ సాఫ్ట్ బికాజ్ చూడండి ఇక్కడ మెటల్స్ అనేవి మనకి మెలిబుల్ అండ్ సాఫ్ట్ అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ మీకు మెటల్స్లో చూసుకుంటే అక్కడ ఆటమ్స్ అనేవి ఉంటాయి కదమ్మా, ఆటమ్స్ లోపల మీకు చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అనేవి ఎలా అంటే ఒకదాంతో ఒకటి స్లిప్ అవుతూ ఉంటుందండి, ఒకదానికొకటి అది ఎలా ఉంటుందంటే ఆ లేయర్స్ అనేవి స్లిప్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ అని డైరెక్ట్ పెట్టవచ్చు సి. అవి ఎందుకు మెలిబిలిటీ చూపిస్తాయంటే అవి మెటల్స్ అనేవి మీకు ఒకదానికొకటి స్లిప్ అవుతూ ఉంటాయి లేయర్స్. And next 152 the property of metal that can cause them to be flattened or called malleable. Which of the following is not an example of malleable? చూడండి ఇక్కడ మనకి మెలిబుల్కి ఎగ్జాంపుల్ కానీ అడుగుతున్నాడు. గోల్డ్ని మనం మెలిబుల్గా చూపించవచ్చు, సిల్వర్ అంతే అండి, లిథియం కూడా అంతేనండి. ఆ మెలిబుల్ ప్రాపర్టీ చూపిస్తే ఓన్లీ ఏది చూపించదు అంటే బి ఒకటే చూపించదాము. సో ఆప్షన్ మనకి ఏది కాదు అడిగాడు కాబట్టి బి ఒకటి. అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఒకటి మీకు కొత్తగా వచ్చిందండి, ఇది మీకు 10th వస్తుంది, 10th క్లాస్లో ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్. ఇక్కడ మీకు రెండు ఉంటాయమ్మా, ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ అని ఒకటి ఉంటాయి, ఇంకోటి ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ అంటే మీకు ఏ నేచర్ని కలిగి ఉంటాయి అంటే బేసిక్ నేచర్ ఉంటాయి. అండ్ ఇందులోనే మీకు ఈ బిట్ కూడా వస్తుంది, ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్. ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్ అంటే మీకు ఏ నేచర్ కలిగి ఉంటుంది అంటే ఎసిడిక్ నేచర్. గుర్తుంచుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్ అంటే బేసిక్ నేచర్. ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్కి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్. కానీ న్యూట్రల్ అంటే మీకు తెలుసు. ఇక్కడ చూడండి ఎంఫోథెరిక్ ఆక్సైడ్ అంటే అది ఏంటి అంటే ఇప్పుడు మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆల్రెడీ వాడు మెటల్ ఆక్సైడ్స్ కోసం ఇచ్చాడు. ఆ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బోత్ యాసిడ్స్తోని బేసిక్తోని కలిపి అవి రియాక్షన్ జరిపి మనకి ఏమి ఇస్తాయంటే సాల్ట్స్ని వాటర్ని ఇస్తాయండి. అంటే ఇక్కడ యాసిడ్స్తోని బేసిస్తోని రెండింటితోని మెటల్స్ అనేవి మీకు రియాక్షన్ చేసి సాల్ట్స్ని వాటర్ని ఇస్తే వాటిని మనం ఎంఫోథెరిక్ ఆక్సైడ్ అని అంటాము. సో ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్ గురించి ఇచ్చాడు ఇక్కడ. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్ అనేవి ఏ నేచర్ని కలిగి ఉంటాయంటే బేసిక్ నేచర్. అదే ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్ అని ఇస్తే ఎక్సిడిక్ నేచర్ అండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ చూడండి నాన్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. చూడండి నాన్ మెటల్స్ అనేవి నాన్ మెటల్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను, నాన్ మెటల్స్ సాలిడ్లోని, లిక్విడ్లోని, గ్యాసెస్ ఫామ్లోని దొరుకుతాయని చెప్పి. అండ్ ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఓన్లీ ఒకటి దొరుకుతుంది, అది ఏంటి అంటే బ్రోమిన్ అండి. ఓకేనా. సో ఇదే రిపీటెడ్గా మీకు బిట్స్ ఇస్తాడు చూడండి. ఓన్లీ ఒక నాన్ మెటల్, అది ఏంటంటే మనకి ఇక్కడ కూడా సేమ్ లిక్విడ్ ఫామ్లో దొరికేది బ్రోమిన్, ఆప్షన్ ఏ. చూడండి ఇదంటే సేమ్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇది కూడా ఏంటంటే మనకి బ్రోమిన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూస్డ్ ఇన్ సోలార్ ప్యానెల్? మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక, సోలార్ ప్యానెల్ కోసం ఇంట్రొడక్షన్ చెప్పాడు. సోలార్ ప్యానెల్ మనం ఏం యూజ్ చేస్తామంటే సిలికాన్ యూజ్ చేస్తాం, ఆప్షన్ బి. ఓకేనండి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఇందాక చెప్పాను, మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే మీకు బేసిక్ నేచర్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఎసిడిక్ నేచర్. ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందమ్మా అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ యూజువల్లీ చూడండి ఇక్కడ కూడా అంతే, అది ఎసిడిక్నా బేసిక్ నేచర్. ఇక్కడ ఏ నేచర్ ఉంటుందండి మెటాలిక్ ఆక్సైడ్స్ అయితే బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అయితే ఎసిడిక్ నేచర్, ఆప్షన్ ఏ. సో ఇక్కడికి ఇది అయిపోయిందండి. అండ్ మెథడ్స్ ఆఫ్ సెపరేటింగ్ మిక్చర్ కోసం జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పి ఇది కూడా మీకు చెప్పేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.